హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మమత. ఇవాల్టి రెసిపీ వచ్చేసి సొరకాయ పెసరపప్పు. సొరకాయ పెసరపప్పు చపాతీ రైస్లోకి బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దీన్ని పచ్చిమిర్చితో చేస్తే చాలా చాలా టేస్టీగా వస్తుంది. పప్పును ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఉల్లిగడ్డ తరిగి ఉంచేసాను. ఉప్పు, కారము, ధనియాల పొడి తీసుకున్నాను. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు, ఆవాలు, జీలకర్ర, పసుపు. ఈ సొరకాయ మాత్రం ఒక చిన్న సైజు సొరకాయ తీసుకున్నాను. అందులోకి ఒక టమాటా, కొత్తిమీర ఇవన్నీ రెడీగా పెట్టేసి ఉంచుకున్నాను. ఇప్పుడు ఒక బాణీ పెట్టేసి అందులోకి ఆయిల్ పోసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుందాము. మరీ ఎక్కువ తీసుకోవద్దు, ఎందుకంటే సొరకాయలో నీళ్ళు ఉంటాయి కాబట్టి. ఇందులోకి ఆవాలు, జీలకర్ర వేసేసుకుందాము. ఇందులోకి తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసేసుకుందాము. కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుదాము. తర్వాత దీంట్లోకి నేను మూత పెట్టేసాను, ఎందుకంటే చిట్లుతుందని ఆయిల్. ఇప్పుడు ఇందులోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. ఇందులోకి దీన్ని మనము కొంచెం లైట్గా వేయించుదాము నూనెలోకి. ఇది వేగిన వెంటనే మనం ఏం చేస్తామంటే ఆ పప్పు కడిగి పెట్టుకొని ఉంచుకుందాము. ఆ కడిగిన పప్పుని ఇందులోకి వేసి ఇది కూడా లైట్గా వేయించేద్దాం అన్నట్టు. కొంచెం నూనెలో వేయించుతూ ఉందాం, ఎందుకంటే ఆయిల్ తక్కువ వేసాం కదా. ఇది నూనెలో కొంచెం లైట్గా వేయించితే అది టేస్టీగా వస్తుందండి అప్పుడే. కాబట్టి ఇప్పుడు మనం ఇందులో ఇది బాగా కలుపుకొని మాడకుండా, దీని తర్వాత మనం ఒక చిటికెడు పసుపు వేసుకొని మళ్ళీ కలిపేసుకుందాము. అదంతా మిక్స్ అయ్యేటట్టు. దీని తర్వాత సొరకాయలను వేసుకుందాము. సొరకాయలను వేసుకొని మంచిగా పప్పును సొరకాయలని మంచిగా కలుపుకుందాం అన్నట్టు. కలుపుకొని కొంచెం ఇప్పుడు మనకి ఆయిల్ అనేది లేదన్నట్టు కంప్లీట్గా బాణీలో. ఎంత తక్కువ ఆయిల్ పడితే అంత ఆరోగ్యానికి మంచిది అన్నట్టు. ఈ సొరకాయలో నీరు అనేది ఉంటుంది, నీరు ఊరుతుంది అన్నట్టు. ఇంకా అందులో ఇంకా ఉప్పు వేసాక ఇంకా మంచిగా నీళ్ళు ఊరి గోలుతుంది. పప్పును సొరకాయ మంచిగా గోలుతుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని కొద్దిసేపటి వరకు అలా స్టవ్ మీద ఉంచేద్దాము. తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూసుకుందాం. కొంచెం లైట్గా మళ్ళీ ఒకసారి కలిపేసి దీంట్లోకి మనము టమాటాలను వేసుకుందాము. ఈ టమాటాలు వేసేసుకొని దీంట్లోకి మళ్ళీ ఇంకా కొంచెము కొత్తిమీర కాడలు ఉన్నాయి కదా, ఆ కాడలు కూడా వేసేసుకున్నాను. మూత పెట్టేసుకున్నాను. మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ కలిపేసుకున్నాను. కలుపుకున్నాక నేనేం చేశాను, ఇప్పుడు జస్ట్ 1/2 స్పూను ధనియాల పౌడర్ తీసుకున్నాను. అది ఇందులో వేసేసి కలిపేసాను అన్నమాట. దీన్ని కూడా కొంచెం లైట్గా అయ్యేదాకా మళ్ళీ ఒకసారి పెట్టుకొని మళ్ళీ మూత తీసి, నాకు పచ్చిమిర్చి కారం సరిపోలేదు కాబట్టి నేను కొంచెం లైట్గా కారం వాడుకున్నాను. మీకు పచ్చిమిర్చి కారం ఉంటే పచ్చిమిర్చితోటే చేసేయండి, మంచిగా పచ్చగా బాగా వస్తుంది. ఇంకా తర్వాత కొత్తిమీర వేసి మళ్ళీ ఒక్కసారి అలా తిప్పుకున్నారంటే ఇంకా చాలు. వేడి వేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. తినండి, ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి.